ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏనంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం అదృష్ట వారంగా చెప్పవచ్చును. గురుబలం పెరిగింది. అలాగే రెండవ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. రెండవ స్థానమందు రాహు యోగిస్తున్నారు. చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. షష్ఠ స్థాన స్థిత కుజుడు యోగిస్తూ ఉన్నారు. ఇలా చూసుకున్నప్పుడు అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నప్పటికీ, ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా ఆ బాధలు తక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే గురుబలం పెరిగింది. ఇంతకాలము కూడా దేనికోసమైతే మనం కష్టపడ్డామో, ఇంతకాలం దేనికోసమైతే శ్రమించారో కుంభరాశి వారు, వారికి సంబంధించినటువంటి వాటిలో ఒక పరిపూర్ణమైనటువంటి ఆ పరిపక్వతని వాళ్ళు పొందగలుగుతారు. ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. ప్రత్యేకమైన అవకాశాలు వస్తాయి. ఎవరి మీద ఆధారపడకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. కుటుంబ సభ్యులతోటి కొన్ని సందర్భాల్లో తగాదాలు ఉన్నప్పటికీ కూడా సొంత తెలివితేటలతోటి బతకడం ద్వారా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, మనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దొరికింది, ఖచ్చితంగా దీన్ని పట్టుకుని ముందుకెళితే మనం ఇండివిజువాలిటీగా ఉండగలుగుతాం అనేటువంటి ధోరణిలో ఎక్కువగా మీరు ఆలోచించగలుగుతారు. ప్రత్యేకించి ఎవరి యొక్క సహాయాన్ని కూడా అంత ఇదిగా అర్జించరు. ఎందుకంటే మీరు అంత అభ్యర్థించేటువంటి పరిస్థితులు ఉండవు, అర్థించేటువంటి పరిస్థితులు ఉండవు. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, మన పని మనదే అనేటువంటి విధానంలో ముందుకు సాగుతూ ఉంటారు. స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. అదృష్టం ఉంటుంది, దైవబలం ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉన్నత ఉద్యోగము, స్థాన చలనము, పదోన్నతి లేదా పర్మనెంట్ గా ఉద్యోగాన్ని స్థిరత్వం పొందడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి గురుబలం పెరగడం వల్ల అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరతి హర్షితం. అటు ఇండివిజువాలిటీని గురుడు ఇస్తారు, సొంతంగా ఆలోచించగలిగేటువంటి తెలివితేటలు. అలాగే డబ్బు, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా ఉపయోగపడతారు. కాబట్టి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం మరింత ఆర్థికంగా బాగుండబోతూ ఉన్నది. ఆర్థిక పరిస్థితులే కాక ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు, శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఏదైతే మీరు పనులను తలపెట్టారో అవన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.